మరి దేవుడు యొక్క ఆజ్ఞను మనము అతిక్రమించి లోకంలోనికి పాపాన్ని అనేది రావడం అనేది జరిగింది. ఈ పాపం వలన మరి దేవుడు అక్కడ శపించిన మరి ఆ ముండ్ల చెట్లు వచ్చే పొదలు అక్కడ మొలుస్తాయని చెప్పారు. ఈ ముండ్లని వేసే తల మీద పెట్టిన ముండ్ల కిరీటం అనేది మన యొక్క పాపములకు సాదృశ్యముగా ఉంది, మన యొక్క శాపములకు సాదృశ్యంగా ఉంది. మనకు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన వచ్చిన ఈ ముండ్లు అనేవి కిరీటముగా అల్లబడి ఆయన తల మీద పెట్టింది. మనము ఈ ముండ్ల పొదలను చూస్తే అవి ఎక్కువగా ఎడారి ప్రాంతంలో మొలుస్తూ ఉంటాయి. ఆ చెట్లు యొక్క వాటి యొక్క ముండ్లు కూడా చాలా వాడిగా ఉంటాయి, చాలా పొడవుగా ఉంటాయి. మరి యేసయ్య యొక్క తల మీద పెట్టిన ఈ ముళ్ళ కిరీటం అనేది తయారు చేయడానికి ముళ్ళ కిరీటం అల్లారు. అది అల్లడానికి ఒక చెట్టు యొక్క ముండ్లను వారు తీసుకొచ్చారు. ఆ చెట్టు పేరు ఏంటంటే జిజిబస్ స్విమ్ క్రిస్టి అనే చెట్టు యొక్క ముండ్లను. అవి పచ్చి ముండ్లు, అవి ఎండిన ముండ్లు కాదు. ఎండిన ముండ్లు అయితే ఏమవుతాయి, అల్లుతుంటే ఇట్లా చుట్టుకుంటే విరిగిపోతాయి అవునా, విరిగిపోతాయి. కాబట్టి వాటిని పచ్చి వాటితో అంటే ఆయన తల మీద ఈ ముళ్ళ కిరీటం అనేది పెట్టబడింది. ఆ ముండ్లు ఒక్కొక్కటి దాని యొక్క పొడవు ఎంత ఉన్నాయంటే 12 అంగుళాల వరకు పెరుగుతాయి అంటారు. ఒక్కొక్క ముళ్ళు 12 అంగుళాల వరకు ఇవి పెరుగుతాయని ఉందన్నమాట. మరి ఈ ముళ్ళ కిరీటము మరి పచ్చి ముళ్ళతోటి అల్లి ఆయన తల మీద పెట్టి ఆయనను రెల్లుతో కొట్టారు. రెల్లుతో కొట్టినప్పుడు ఆ ముళ్ళు అనేవి తలలోనికి దిగుతాయి. దిగినప్పుడు మరి ఈ తలలో ఉన్న నరాలు అన్నిటిలోనికి అవి గుచ్చుకొని ఉంటాయి. గుచ్చుకుంటే గుచ్చుకోవాలి. మరి 12 అంగుళాలు అంటే సుమారు మరి ఇంత పొడవు ఉండొచ్చు ఆ ముందు. అవి తలలోకి గుచ్చుకున్నప్పుడు ఆ మన శరీరానికి మొత్తానికి మరి